సూర్యకుమార్ యాదవ్కు అన్యాయం జరిగిందా? టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ను ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లకు ఎంపిక చేయకపోవడంపై సోషల్ మీడియాలో అయితే హాట్గా చర్చ నడుస్తోంది. వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్కు ఆ తర్వాత కనీసం ఒక్క సిరీస్లో కూడా అవకాశం ఇవ్వకపోవడం ఏమిటి అనే విమర్శలు వస్తున్నాయి. ఫ్యూచర్ ప్లాన్స్ పేరుతో మరీ ఇంత త్వరగా తప్పించాల్సిన అవసరం ఏముందనే వాదన వినిపిస్తోంది. వరల్డ్ కప్ అందుకున్న కెప్టెన్గా సూర్యకు తగిన గౌరవం దక్కలేదని మాజీలు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో సూర్యకుమార్ యాదవ్ టఫ్ టైంను ఫేస్ చేస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ తర్వాత ఐపీఎల్లోనే బరిలో దిగాడు. కానీ ఐపీఎల్లో ఆకట్టుకోలేకపోయాడు. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ భారాన్ని మోయలేకపోయాడు. పరుగుల రేసులో వెనుకబడిపోయాడు. 2025 ఐపీఎల్లో ఆకట్టుకున్నప్పటికీ ఈసారి మాత్రం 13 మ్యాచుల్లో 270 పరుగులే చేశాడు. యావరేజ్ 20.77 మాత్రమే. టీమిండియాలో చోటు పోవడానికి ఐపీఎల్ పూర్ ఫామ్ కూడా కారణమే అని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అయితే సూర్యకుమార్ యాదవ్ను వదిలేయాలని ముంబై ఇండియన్స్ కూడా డిసైడ్ అయిందని టాక్ నడుస్తోంది. వచ్చే సీజన్లో ఎంఐ తరపున స్కై ఆడకపోవచ్చని ఫ్యాన్స్ సైతం ఫిక్స్ అవుతున్నారు. అందుకు తగినట్టే సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్ను సూర్యకుమార్ యాదవ్ అన్ఫాలో చేశాడని చర్చించుకుంటున్నారు. ఇన్స్టా బయో నుంచి ముంబై ఇండియన్స్, ముంబై అనే పదాలను తొలగించాడనే టాక్ నడుస్తోంది. ముంబై ఇండియన్స్కు సంబంధించిన వీడియోలు, ఫోటోలను కూడా తీసేశాడని, ఇదంతా చూస్తుంటే ఎంఐకి స్కై బై చెప్పినట్లే అని డిసైడ్ అవుతున్నారు. ప్రొఫైల్ పిక్చర్ను కూడా మార్చేశాడని గుర్తు చేస్తున్నారు. హార్దిక్ పాండ్యాను సైతం ఫాలో కావడం లేదని, పాండ్యాను కూడా ముంబై వదిలేస్తుందని ప్రచారం జరుగుతోంది. 2018 సీజన్కు ముందు కేకేఆర్ తరఫున సూర్యకుమార్ యాదవ్ బరిలో దిగాడు. ఆ తర్వాత ముంబై జట్టులో చేరాడు. అప్పటి నుంచి ఎంఐ జట్టుకు కీలక ఆటగాడిగా ఎదిగాడు. మిస్టర్ 360గా పేరు తెచ్చుకున్నాడు. పరుగుల వేటలో ప్రత్యేకతను చాటుకున్నాడు. కానీ ఈసారి ముంబై లీగ్ దశను కూడా దాటలేదు. దీంతో జట్టు ప్రక్షాళనకు ఎంఐ ఫ్రాంచైజీ సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా లాంటి క్రికెటర్లను ముంబై వదిలించుకోవడం ఖాయమని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఎంఐతో బాండింగ్ ముగిసినట్టే అంటున్నారు.